తెలంగాణ వ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు అయితే నిలిచిపోయినాయి అనమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఉదయం నుంచి సర్వర్లు పనిచేయడం లేదు. స్లాట్ బుకింగు, చలాన్ల చెల్లింపు ఆగిపోయాయి. దీంతో సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. భూ బదలాయింపు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో వారు అవస్థలు పడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి, ఎప్పుడు సాల్వ్ అవుతుంది, ఎంత టైం పడుతుంది అనేది అయితే ఇంకా వివరాలు అయితే బయటకు రాలేదు. సో మొత్తం మీద రిజిస్ట్రేషన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు అయితే ఆగిపోయినాయి అనమాట. ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు. సో సర్వర్ ప్రాబ్లమ్, ఏం ప్రాబ్లం అనేది ఇంకా బయటకు అయితే రాలేదు. సో మొత్తమే ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అయితే అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే మీకు తాజా సమాచారం ఎప్పటికప్పుడు నేనైతే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను.